ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గాయత్రమ్మ గారే కల్లోకొచ్చి అత్తయ్యని అడిగారు అంటే మనం కాదనకూడదు. పెద్ద మరదలు చెప్పాక తమ్మి ఖచ్చితంగా వింటాడు. నువ్వు కూడా ఒప్పుకున్నావా అక్క? ఆశ్చర్యంగా నువ్వే ఇవ్వమన్నావు. నైని, డాక్యుమెంట్స్ మీద సైన్ చేసి పెట్టమన్నాను కదా, పెట్టలేదు ఎందుకని? సంతకం పెట్టమని చెప్పి మీ పనిలో మీరు పడిపోతారు. మీరే మళ్ళీ నా దగ్గరికొచ్చి కాస్తైనా మాట్లాడతారని ఆ పని చేయలేదు. ఆఫీస్ పని చేయకుండా ఇంటి పని మాత్రమే చేస్తే ఎలా మేడం? మనవి గవర్నమెంట్ ఉద్యోగాలు కావు, బిజినెస్ చేసుకుంటున్నాం. మరీ ఇంత బిజీ అయిపోతే పిల్లలు మనల్ని గుర్తుపట్టరు కూడా. సరే, ఇంటి దగ్గరే మీటింగ్ ఏర్పాటు చేద్దాంలే, సైన్ చేయి. విక్రాంత్ గారికి ఒక మెయిల్ పంపించమని చెప్పాను, ఇప్పటిదాకా పంపనే లేదు. వాడెంత బిజీగా ఉన్నాడో ఏంటో. చెల్లి, చెల్లి. నైని, నైని, ఏమైంది నైని? బాబుగారు, బాబుగారు. నైని, ఏమైంది? ఏం లేదు, కళ్ళు తిరిగినట్టయింది అంతే. ఇంటి పని ముఖ్యమని రెస్ట్ లేకుండా పనిచేస్తూ ఉంటే నీరసం వచ్చేస్తుంది. టైంకి వదిన వచ్చింది, పక్కన నేను కూడా ఉన్నాను కాబట్టి నువ్వు కింద పడకుండా పట్టుకోగలిగాను. ఇప్పుడు ఎలా ఉంది చెల్లి? నాకేం కాలేదు అక్క, బాగానే ఉన్నాను. ఎందులో అయినా రాజీ పడొచ్చు కానీ ఆరోగ్య విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదు. అత్తయ్య వాళ్ళు కనుక చూసుంటే మళ్ళీ నెల తప్పిన డ్రామానా అని హేళన చేసేవాళ్ళు. ఈసారి నాటకం ఆడడం ఉండదు, దాన్ని నిజం చేయడమే. కరెక్ట్గా చెప్పా విశాల్. నీలాగా మా ఆయన కూడా ఉత్సాహంగా ఉంటే ఎంత బాగుండేదో. పుండైన గేదెలాగా మబ్బుగా ఉంటాడు. నైని, సైన్ చేసివు. తీసుకో. నైన్, మేనేజర్కి ఇచ్చేసి వస్తాను. విశాల్ చూడలేదు కానీ నువ్వేదో కలత చెందావని నేను చూశాను. అందుకే టెన్షన్ తెచ్చుకొని నీకు కళ్ళు తిరిగినట్టయింది కదా? అవునక్క. ఏదైనా ప్రాబ్లమా? ఎవరికైనా ఆపదొస్తుందా? వస్తుంది, బాబుగారి వల్ల. ఎవరికి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.